program is sponsored by స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. co-powered by డ్యూపాంట్ ఫటేరా కణం కణంలో క్రాంతి. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. క్లోనింగ్ పరిజ్ఞానం ఉద్యాన రంగంలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. క్లోనింగ్ పద్ధతిలో ఉత్పత్తి చేసిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తూ ఉండడంతో రైతులు ఈ రకం మొక్కలపై మక్కువను చూపుతున్నారు. దీంతో కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ యువకుడు దేశంలోనే మొదటిసారి క్లోనింగ్ పద్ధతిలో యాపిల్ బేర్ మొక్కలను ఉత్పత్తి చేశాడు. రైతులకు అందుబాటులో కూడా ఉంచాడు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం వల్ల ఎన్నో రకాల రుగ్మతులు వ్యాపిస్తున్నాయి. వ్యవసాయంపై కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. రకరకాల తెగుళ్లు, కీటకాలు ఆశించి రైతు పంట నష్టపోతున్నాడు. దీర్ఘకాలిక పంటలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యలను అధిగమించి లాభాలు పొందటానికి తక్కువ సమయంలో దిగుబడినిచ్చే మొక్కలపై రైతులు మక్కువ చూపుతున్నారు. క్లోనింగ్ పద్ధతిలో తయారైన మొక్క తక్కువ సమయంలోనే దిగుబడినిస్తుందని గ్రహించిన సాఫ్ట్వేర్ యువకుడు దేశంలోనే మొదటిసారి క్లోనింగ్ పద్ధతిలో తయారు చేసిన యాపిల్ బేర్ మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాడు. ఇది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం. మనం చూస్తున్న ఈ యువకుడి పేరు భాస్కర్. మొదట్లో భాస్కర్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఉద్యోగం వదిలి సొంతూరు నారంవారిగూడెం వచ్చి నర్సరీ స్థాపించాడు. నాణ్యమైన పండ్ల మొక్కలు, కొబ్బరి మొక్కలను రైతులకు అందించడం ప్రారంభించాడు. తక్కువ సమయంలో రైతులు పంట దిగుబడి పొందడానికి క్లోనింగ్ పద్ధతిలో జామాయిల్, జామ మొక్కల్ని తయారు చేసి రైతులకు అందివ్వడం మొదలుపెట్టాడు. క్లోనింగ్ విధానంపై పూర్తి అవగాహన రావడంతో యాపిల్ బేర్ మొక్కలు క్లోనింగ్ చేయాలని భాస్కర్ కు ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు. కానీ తన ప్రయత్నం విఫలమై ఆశించిన స్థాయిలో మొక్కల్లో ఎదుగుదల రాలేదు. అయినా మొక్కవోని విశ్వాసంతో ప్రయత్నాలు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి మరోసారి క్లోనింగ్ ద్వారా యాపిల్ బేర్ మొక్కలు తయారు చేశాడు. 60% మొక్కలు తయారు చేసి విజయం సాధించారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందిస్తున్నారు. మొట్టమొదటిసారిగా క్లోనింగ్ ప్రక్రియలో భారతదేశంలోనే ఈ క్లోనింగ్ యాపిల్ బేర్ క్లోనింగ్ మొక్కని మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం తరపున హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు కానీ, ఆఫీసర్స్ కానీ వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా కొంతమంది సైంటిస్టులు వాళ్ళ సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అనుభవజ్ఞుల దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారాన్ని సేకరించి అత్యంత న్యాయమైన మొక్కల్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో, ఈ 2 రాష్ట్రాల్లో ఈ మొక్కకి మంచి లైఫ్ ఉంది. ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో డ్రై బెల్ట్లో ఈ మంచిగా క్రాప్ వస్తుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందే పంట. నాటిన 9 నెలల్లోనే క్రాప్ రావడం జరుగుతుంది. ఎకరానికి మినిమం 2 టన్నులు దిగుబడిని కూడా మొదటి సంవత్సరంలో ఈ పంట ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన తోట నుంచి, ఆహ్లాదకరమైన మదర్ ప్లాంట్ నుంచి స్టిక్ని సేకరించి దాన్ని ఒక 42 డేస్ మనము ఈ పర్టికులర్ డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం మిస్ట్ ఛాంబర్స్లో వీటిల్లో పెట్టి సైంటిఫికల్గా అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ మొక్కను తయారు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు యాపిల్ బేర్ సాగు చేయడానికి రైతులు మొక్కలను పశ్చిమ బెంగాల్, కలకత్తా నర్సరీల నుంచి సేకరించేవారు. అవి కూడా సాధారణ అంట్ల పద్ధతిలో తయారు చేసిన మొక్కలు. కానీ ఈ నర్సరీలో క్లోనింగ్ కు తీసుకునే మాతృశాఖ చెట్టు ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్తి ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పండ్లను ఇస్తున్న చెట్టును ఎంపిక చేసి ఈ చెట్టు నుంచి కొమ్మలు సేకరిస్తారు. వాటిని 3 అంగుళాల సైజులో కత్తిరించి కోకోపిట్, వర్మీతో నింపిన సీడింగ్ ట్రేలలో గుచ్చుతారు. తరువాత వాటికి కావాల్సిన క్లోనింగ్ కెమికల్స్ అందించి మిస్ట్ ఛాంబర్లో ఉంచుతారు. ఈ మిస్ట్ ఛాంబర్లలో సాధారణ స్థాయి కంటే 3 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. మిస్ట్ ఛాంబర్లలో ఉష్ణ స్థాయి 42 డిగ్రీలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫాగర్స్ తో నీటిని అందించాలి. మిస్ట్ ఛాంబర్ లో వేడి స్థాయి పెరిగినప్పుడు ఎగ్జిట్ ఫ్యాన్ సహాయంతో చల్లబరచాలి. ఇలా 45 రోజులు ఉంచాక ట్రేలలో గుచ్చిన కొమ్మలకు చిగుర్లు వచ్చిన తర్వాత ఈ ట్రేలను గ్రీన్ హౌస్ కి మార్చి 50% నీడలో మరో 30 రోజులు పెంచాలి. మొక్క 3 ఆకుల దశకు చేరగానే ప్లాస్టిక్ కవర్లో మట్టి నింపి ట్రేలలో పెరుగుతున్న మొక్కను
కవర్లోకి మార్చాలి. 90 రోజులు పెరిగిన తర్వాత భూమిలో నాటడానికి మొక్క పూర్తి స్థాయిలో తయారవుతోంది. ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా మంచి అనుకూలమైంది. రైతుకి 2-3 ఎకరాలు వేసుకున్నా ఎకరానికి మీకు 2 లక్షల పైనే కానీ తక్కువైతే రాదు. ఫస్ట్ 8 నెలలకే ఇక్కడ మేము వేసిన కాడ మా దగ్గర వేసిన కాడే ఎకరానికి 2 లక్షల చిల్లర రావటం జరిగింది. పెట్టుబడులు మొక్క వేసిన కాడి నుంచి మొక్క ఎక్కడి నుంచో తెచ్చి 100 రూపాయలు 80 రూపాయలకి తెచ్చి ఇక్కడ చేసాం. దాన్నే ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని బాబు దాన్ని ట్రైనింగ్ అయ్యి ఇతర బెంగళూరు ఇతర కలకత్తా ఇవన్నీ తిరిగి తైవాన్ జామా ఇవన్నీ కూడా బాబు తీసుకొచ్చి మేము ఇక్కడ అన్ని కడిమిని మించి నర్సరీ చేయాలనే పట్టుదలతో బాబు ఉన్నాడు. సాధారణంగా యాపిల్ బేర్ మొక్క నాటిన తర్వాత ఏడాదికి దిగుబడినిస్తోంది. అయితే ఈ విధానంలో తయారైన మొక్కలు 6 నుంచి 7 నెలలకే కాయలు కాసి దిగుబడినిస్తాయి. క్లోనింగ్ కోసం ముదురు చెట్ల నుంచి కొమ్మలు సేకరించి తగు జాగ్రత్తలు పాటించడం వల్ల ఆశించిన స్థాయిలో చెట్లు పెరుగుతాయని నర్సరీ నుంచి మొక్కలు కొనుగోలు చేస్తున్న రైతులు చెబుతున్నారు. క్లోనింగ్ పద్ధతిలో ఇక్కడ తీసుకొచ్చి కొత్తగా పెట్టిన భాస్కర్ గారు, దీనివల్ల ఎక్కడన్నా పక్కన రైతులు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు ఎక్కడో చూసేవాళ్ళం వెళ్ళి మేము బయటికి వెళ్ళి, ఇది మా చేలు పక్కే వచ్చింది. ఇది కూడా చాలా మంది రైతులు కూడా ఇలాంటి కొత్త విషయాలు కూడా భాస్కర్ గారు ఇదివరకు ఎన్నో ప్రయోగాలు చేశారు, చాలా సక్సెస్ అయినాయి ఇక్కడ లోకల్లో. ఇలా క్లోనింగ్ పద్ధతిలో వంగడాలు సృష్టించడం కొత్తేమీ కాదు. ఈ విధానాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. క్లోనింగ్ ద్వారా మొక్కలు అందించడం సంతోషంగా ఉందని భాస్కర్ అంటున్నాడు. ప్రభుత్వం చేయూతనందిస్తే యువ రైతులు కొత్త వంగడాలు పెంచేందుకు ముందుకు వస్తారని చెబుతున్నాడు. బంతి సాగులో అనుకున్నంత ఆదాయం రాలేదు. తెగుళ్ల సమస్యతో దిగుబడి కనిపించలేదు. దీంతో ఆ రైతు చామంతి సాగుని ప్రారంభించాడు. నేడు లాభాల బాటలో పయనిస్తున్నాడు. ఉద్యానవన శాఖ అధికారుల పర్యవేక్షణలో పూల సాగులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు రైతు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఉద్యాన పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గతంలో లేని విధంగా ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పూల తోటలను సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల సాగులో ఉన్న లాభాలను అధికారులు రైతులకు వివరిస్తున్నారు. దీంతో రైతులు ఈ సాగులో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ, వేణులు గతంలో బంతి సాగు చేశారు. అయితే బంతిలో అనుకున్నంత దిగుబడి రాకపోవటం, తెగుళ్ల సమస్య వేధించడంతో లాభాలు దక్కలేదు. దీంతో ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు ఈ ఏడు చామంతి సాగు వైపు దృష్టి సారించారు. ఎకరానికి 10,000 మొక్కల చొప్పున నాటారు. ఒక్కో చామంతి మొక్కకు 3 రూపాయల చొప్పున చెల్లించారు. ఎకరానికి సరిపడా మొక్కల కొనుగోలుకు 45,000 రూపాయల వరకు ఖర్చయింది. నారు కొనుగోలు నుంచి సాగు ఖర్చుల వరకు అంతా కలిసి సుమారు 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. 2,50,000 రూపాయల ఆదాయం పొందారు. ఖర్చులు పోను 1,00,000 రూపాయల లాభం పొందారు. అధికారుల సూచనలు, సలహాలతోనే అధిక లాభాలు పొందగలుగుతున్నామని రైతులు చెబుతున్నారు. పూల తోటలు సాగు చేయాలనుకునే రైతులు అధికారులను సంప్రదిస్తే మంచి ఫలితాలుంటాయని రైతు రామకృష్ణ చెప్తున్నాడు. బంతి సాగు చేస్తుంటే అనుకున్నంత దిగుబడులు రాకపోవటం మరియు ఇతర తెగుళ్ల కారణాల వల్ల మాకు అంత లాభదాయకం అనిపించలేదు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు ఈ సంవత్సరం చామంతి సాగు చేశాము. మాకు సుమారు నారు కొనటం కాడి నుంచి సాగు చేసిన ఖర్చులతో కలిపి సుమారు 1,75,000 వరకు ఖర్చు అయింది. మేము పెట్టిన ఖర్చులకు తగ్గట్టుగానే మాకు వచ్చిన లాభం కూడా సుమారు 1,00,000 రూపాయల వరకు మిగిలింది. మళ్ళీ ఉద్యానవన శాఖ అధికారుల సలహా మేరకు మేము జనవరిలో అయిపోయింది తీసేద్దాం అనుకున్న సమయంలో ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మళ్ళీ తోట ఉంచి పోషణ చేయటం వల్ల ఇప్పుడు మళ్ళీ అదనంగా ఇంకొక టన్ను దిగుబడి వచ్చే రకంగా ఉంది. ఇప్పుడు రేటు కూడా బాగుంది. ఇంకొక 50 నుంచి 60,000 వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. మాకు ఉద్యానవన శాఖ అధికారుల దగ్గర నుంచి మాకు హెక్టార్కి వచ్చేసి 15,000 రూపాయల సబ్సిడీ కూడా అందించారు. చామంతి ఇదే విధంగా రైతులు సాగు చేసినట్లయితే ఉద్యానవన శాఖ అధికారుల యొక్క సలహాలు, సూచనల మేరకు సాగు చేసి మంచి దిగుబడులతో పాటు మంచి లాభాలు కూడా పొందవచ్చు. బంతి తోటల్లో పిలకల శాతం తక్కువ. అదే చామంతి తోట అయితే మనం కత్తిరించే కొద్దీ పిలకలు వస్తాయి. అంతేకాకుండా చామంతి తోట దిగుబడి అయిపోయిన తర్వాత వచ్చే ఏడాదికి లేత కొమ్మలు కత్తిరించి చేలలో పెట్టి నారు తయారు చేసుకుని మొక్కలు నాటుకోవచ్చు.
ఇలా చేయటం వల్ల ఎకరానికి ఎంత లేదన్నా 45,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. అప్పుడు వచ్చే ఏడాది ₹1,00,000 పెట్టుబడితో 2.5 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. ఇందులో అన్ని ఖర్చులు పోను 1,50,000 వరకు లాభం పొందొచ్చని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పూల పంటలకు వచ్చేటప్పటికి ఏంటంటే హెక్టార్ కూడా రాయితీ ఒక రైతుకి ₹16,000 చొప్పున గరిష్టంగా 4 హెక్టార్ల వరకు ఇవ్వడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు పూల సాగు మీద కూడా దృష్టి మళ్లించాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే కొంచెం చామంతి సాగును కూడా మేము కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో అధికమైనటువంటి లాభాలు మనం గమనించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ పరిస్థితికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ రైతులు వాళ్ళు వేసినటువంటి పొలంలో కూడా ఎకరాకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మొక్కలు 10 నుంచి 15,000 మొక్కలు పడతా ఉంటాయి. దానికి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కడియం నుంచి ఎట్లాంటి వాటి వెళ్ళేసేసి మొక్క ₹3 చొప్పున తీసుకురావడం మూలాన వాళ్ళకి ₹45,000 ఒక మొక్క ఖరీదులు అవుతూ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఒక ₹15,000 వరకు అవుతుంది. కాబట్టి ఒక ₹60,000 మొదటి సంవత్సరం వాళ్ళు ఎక్కువగా అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆదాయం చూసేటప్పటికి ఏంటంటే వీళ్ళకి ఖర్చు దాదాపు నాకు తెలిసి ఒక ఎకరాకి ఒక ₹1,50,000 వరకు వీళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో 2,50,000 వరకు 2,75,000 2,50,000 నుంచి 2,75,000 మధ్యలో వీళ్ళు ఆదాయం తీసుకోవడం వల్ల దానికి వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి 90,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం వచ్చింది. మార్కెట్లో చామంతి పువ్వుల ధర తక్కువగా ఉన్నప్పుడు పిన్నింగ్ పాటించి కొమ్మలు కత్తిరించినట్లయితే మరిన్ని పిలకలు వచ్చి పూల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 6 టన్నుల పూల దిగుబడి రాగా తల కొమ్మలు కత్తిరించి పిలకలు వచ్చి బలం చేసినట్లయితే మరో 2 టన్నుల పూలు పూయొచ్చు. ఉద్యాన పంటల్లో పూల సాగుపై రైతులు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పూల సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. హెక్టారుకు ₹16,000 వరకు రాయితీ అందిస్తోంది. గరిష్టంగా 4 హెక్టార్ల వరకు సబ్సిడీ పొందొచ్చు. తోటకు వచ్చేటప్పటికి జనవరి నెల, డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు ఫ్లవరింగ్ అంతా ఒకేసారి వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ కొంచెం మందం అంటే రేట్ తక్కువగా ఉండటం వలన రైతులు నష్టపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి థిన్నింగ్ అనే టెక్నిక్ని కూడా ఫాలో అయ్యేసేసి పూతని మనం రెగ్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ సీజన్లో ఇదే వచ్చే తర్వాత వచ్చేటువంటి నెలల్లో ఆ పూతని మనం వచ్చే విధంగా మనం ఆ టైంని కొంచెం అడ్జస్ట్ చేయటం మూలాన రైతుకి ఏంటంటే మంచి ఇప్పుడు ఇవాళ మార్కెట్ ₹200 కేజీ ఉండబట్టి ఏంటంటే వచ్చేటువంటి దిగుబడిలో 2 టన్నులు ఇంకా మేము ఆశిస్తూ ఉన్నాము. దానివల్ల ఏంటంటే అడిషనల్గా ఒక ₹35,000-40,000 తక్కువ లేకుండా అతనికి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే కంపల్సరీగా ఉద్యాన శాఖ తరఫున ఇచ్చేటువంటి సూచన సలహాలను తీసుకుంటా మనం కొంచెం అధిక దిగుబడులని తీసుకొని అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యాన పంటల సాగులో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడితో పాటు లాభాలు పొందొచ్చు. మిగతా రంగాలతో పోలిస్తే వ్యవసాయంలో సాంకేతికత అంతగా అభివృద్ధి చెందలేదు. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీ మన దేశంలో లేదు. ఇజ్రాయిల్లో అరటి సాగు ఎలా ఉంటుంది, కోతలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? టిష్యూ కల్చర్ ద్వారా మొక్కల వృద్ధి, డిప్పు ద్వారా నీటి సరఫరా, పురుగు తెగుళ్లు సోకకుండా నిత్యం పర్యవేక్షణ, ఎరువులు పురుగు మందుల పిచికారీకి హెలికాప్టర్ టెక్నాలజీ వినియోగం, ఉత్పత్తుల గ్రేడింగ్కు అత్యాధునిక మెషినరీ, ఇవన్నీ అరటి సాగులో ఆ దేశ రైతులు అవలంబిస్తున్న అధునాతన పద్ధతులు. వారికి ప్రతి మొక్క ప్రతి చెట్టు ప్రాముఖ్యమే. ఇంతకీ ఏంటా దేశం? సాగు రంగంలో వారు అవలంబిస్తున్న ఆధునిక విధానాలను మనం కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రాంతాన్ని చూడండి. ఎటు చూసినా పచ్చని తోటలు కంటికి హాయిని కలిగిస్తున్నాయి కదా. 1000 ఎకరాల్లో విస్తరించిన ఈ అరటి తోటలను చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. మరి ఇంతలా పంట సాగు జరుగుతోంది ఎక్కడో తెలుసుకుంటే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎడారి ప్రాంతమే అయినా పంటల సాగులో ఏమాత్రం తీసిపోమంటున్న ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో అందరి మన్ననలు అందుకుంటున్న ఇజ్రాయెల్ అరటి సాగులో తనదైన పంథాలో ముందుకు దూసుకువెళ్తోంది. నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అరటి వినియోగంలో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో ఉంది. సగటున ఏడాదిలో ఓ వ్యక్తి 30 కిలోల అరటి పండ్లను తింటాడు. కేవలం పండుగానే కాదు, అరటిని ప్రాసెస్ చేసి వివిధ ఆహార పదార్థాల్లోనూ స్వీకరిస్తుంటారు. అందుకే ఇజ్రాయెల్లో పెద్ద మొత్తంలో అరటి పండ్ల సాగు జరుగుతుంటుంది. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరుగుతుంది. శతాబ్దంలోనే ఇజ్రాయెల్లో అరటి పండ్ల సాగు ప్రారంభమైంది. అరటి సాగులో ఇజ్రాయెల్ది అందవేసిన చెయ్యి. ఇక్కడ సాగయ్యే అరటి పండ్లు ఎంతో నాణ్యత కలిగి ఉంటాయి. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పంట సాగు చేస్తారు రైతులు. టిష్యూ కల్చర్ ద్వారా అరటి మొక్కలను అభివృద్ధి చేస్తారు. అరటి మొక్కలను నర్సరీల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పెంచుతారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని నాటి సాగు చేస్తారు. అరటి చెట్టుకు పువ్వు ఏర్పడగానే దానిని చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్తో కప్పి జాగ్రత్త పరుస్తారు. పువ్వుకు పురుగు, తెగుళ్లు సోకకుండా, వాతావరణ మార్పుల వల్ల హాని కలగకుండా ఈ బ్యాగ్ రక్షణగా నిలుస్తుంది. కాండం అభివృద్ధి చెందగానే పండ్లలో డ్యామేజ్ని అరికట్టేందుకు పువ్వు రెక్కలను తీసి సన్ఫ్లవర్స్ను కత్తెర సహాయంతో తొలగిస్తారు. ఆ తర్వాత పండ్లు వృద్ధి చెందగానే రక్షణగా ఉన్న ఎరుపు మొక్కలను తొలగిస్తారు. తర్వాత అరటి పండ్లకు ఉన్న పువ్వులను చేత్తో తొలగిస్తారు. అలా చేయటం వల్ల అరటి పండ్లు సమానంగా పెరగటమే కాకుండా అధిక పోషకాలు కలిగి ఉంటాయి. ఆ తర్వాత గెలకు చివర్లో ఉన్న అరటి పండ్లతో పాటు పువ్వును గెల నుంచి తొలగిస్తారు. ఇలా చేయటం వల్ల గెల పూర్తి ఆరోగ్యంగా పెరుగుతుంది. గెల చివరి అరటి పండ్లను ప్రొటెక్టివ్ షీట్స్తో కప్పి ఉంచుతారు. అరటి చెట్లు పక్వానికి వచ్చే సమయానికి 12 నుంచి 15 ఫీట్ల ఎత్తు పెరుగుతుంది. చెట్టు బరువు కూడా 65 నుంచి 110 పౌండ్ల వరకు ఉంటుంది. ఒక్కసారి గెల బరువు అధికంగా ఉండటం వల్ల చెట్టు నేలరాలే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, వర్షం పడినా, బలమైన గాలులు వీచినా చెట్లు రాలే ప్రమాదం ఉంది. అందుకే అరటి చెట్లకు వెబ్ నెట్వర్క్ సపోర్ట్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు. సస్యరక్షణ చర్యల్లో తామే స్పెషల్ అంటోంది ఇజ్రాయెల్. ఎక్కడా లేని విధంగా జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి పంటలకు మందులు పిచికారీ చేస్తోంది. అరటి పండ్లకు ఎలాంటి దెబ్బలు తగలకుండా, పురుగు, తెగులు కూడా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అరటి పండ్ల కటింగ్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని పనుల్ని కూడా పూర్తి పర్యవేక్షణలో జరుగుతాయి. అరటి తోటలకు రోగాలు వచ్చినా, పురుగు సోకినా ఆ ప్రదేశాన్ని గుర్తించి ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తారు. ఎరువుల పిచికారీ అంటే మామూలుగా కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా క్రాప్ ప్రొటెక్షన్ ఏజెంట్ను నియమిస్తారు. అతను జీపీఎస్ టెక్నాలజీ ఉపయోగించి హెలికాప్టర్ ఆధారంగా తెగులు సోకిన పంటకు మందు పిచికారీ చేస్తారు. పంట కోతకు రాగానే ప్రత్యేక యంత్రం సహాయంతో పండు సైజును కొలిచి కోతలు నిర్వహిస్తారు. వారంలో 6 రోజులు పంట కోత జరుగుతుంది. ప్రొటెక్టివ్ ఫార్మ్స్ ప్యాడ్స్ను అరటి పండ్ల మధ్యలో ఉంచుతారు. కోతలు జరిగే సమయంలో పండ్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా ఇవి వాటిని కాపాడుతాయి. తర్వాత గెలను కత్తిరిస్తారు. అరటి గెలలను కేబుల్ వే సిస్టమ్ ద్వారా ప్యాకింగ్ ప్లాంట్కు తరలిస్తారు. పంట కోతలు పూర్తి కాగానే అరటి ఆకులను కత్తిరించి పొలంలోనే వాటిని వదిలేస్తారు. ఇలా వేయటం వల్ల అవి రానున్న అరటి మొక్కలకు మల్చింగ్గా ఉపయోగపడతాయి. దీనివల్ల సహజ సిద్ధమైన పోషకాలు చెట్లకు చేరినట్లవుతుంది. అధిక మొత్తంలో వర్షాలు పడినప్పుడు చెట్లు నీటిలో మునిగిపోకుండా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
ప్యాకింగ్ ప్లాంట్లో గెలకు ఉన్న అరటి పండ్లను వేరు చేసి వాటిని శుభ్రం చేస్తారు. అరటి గెలకు మిగిలి ఉన్న కాండాన్ని వాటి రక్షణకు వినియోగించి ప్లాస్టిక్ బ్యాగులను రీసైకిల్ చేస్తారు. తర్వాత క్వాలిటీ ఆధారంగా వాటిని కట్ చేసి వివిధ స్టేజెస్లో శుభ్రపరుస్తారు. వినియోగదారుడి అవసరానికి అనుగుణంగా డజన్, అరడజన్ లేదా ఒక్కో పండును ప్యాక్ చేస్తారు. పండ్లను సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను వినియోగిస్తారు. ఎలాంటి డ్యామేజ్ జరగకుండా వాటిని ప్యాక్ చేస్తారు. అత్యంత నాణ్యత, రుచికరమైన అరటి పండ్లను సాగు చేయాలంటే సాగు రంగంలో నైపుణ్యంతో పాటు నిబద్ధత తప్పనిసరి. స్థిరమైన సాగు సంరక్షణ విధానాలను పాటించాల్సి ఉంటుంది. దీనివల్ల అత్యంత నాణ్యమైన అరటి ఉత్పత్తి జరుగుతుంది. ఇజ్రాయిల్లో వ్యవసాయం మీద ఆధారపడేవారు కేవలం 2% మందే. ఉత్పత్తి అనేది కాకుండా ప్రోడక్ట్ ఓరియంటెడ్గా అక్కడి రైతులు పనిచేస్తూ ఉంటారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉందో గ్రహించి ఆ పంటల్ని పండిస్తూ ఉంటారు. ఉద్యాన పంటలకు అక్కడి ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతనిస్తోంది. అందుకే ఇజ్రాయిల్ రైతులు పండ్ల సాగులో ఆధునిక విధానాల్ని అవలంబిస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇవి ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.